క్యారెక్టర్ బాగుందండి. అది చిన్న లెంత్ క్యారెక్టర్ ఉంటుంది అనుకున్నాను, కాకపోతే అది ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చారు అండ్ ఆయన న్యాయం చేశారు క్యారెక్టర్. రామ్ యాక్టింగ్ అయితే ఎప్పుడు చాలా బాగా చేశారండి. ఆయన బాగా చేశారు. దాని తర్వాత రామ్ గారు చాలా బాగా చేశారు. హీరోయిన్ అందరు న్యాయం చేశారు. కాకపోతే ఇంకా సినిమాలో కొద్ది కంటెంట్ ఇంకా బాగుందంటే ఇంకా బాగుండేది. అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. డబుల్ ఇస్మార్ట్ శంకర్ చూసిన తర్వాత సినిమా యావరేజ్ ఏనండి. కాకపోతే ఉండే 4 సినిమాల్లో ఇదే కొద్దిగా బెటర్ అని టాక్ వింటున్నాను. సో అందుకనేసి ఇది ఈజీగా కలెక్ట్ చేస్తుంది డబ్బులు. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగా చేసిందండి. కాకపోతే ఆవిడతో కూడా కొన్ని లాక్ సీన్స్ ఉన్నాయి. ఒక 15 మినిట్స్ కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. ఆలీ గారి సీన్స్ అయితే ఒక 5 మినిట్స్ ఈజీ కట్ చేయొచ్చు. అది అసలు సినిమాలో వేస్ట్. అది రేటింగ్ 2.75 ఇస్తానండి. నచ్చలేనా నాకైతే. పూరి అస్సలు అనిపించలేదు. ఒకసారి పూరి గారి మార్క్ మనం ఆయన డైలాగ్స్ కానీ ఆయన రైటింగ్స్ కానీ ఆయన స్క్రీన్ ప్లే కానీ ఒక రకమైన అభిమానం ఉంటుంది. బట్ ఆయన అనేది మిస్ అవుతున్నారు ఈయన తీసిన సినిమాల్లో. ఇది లైగర్ ఆయన లాస్ట్ చూసుకుంటే లైగర్ అది కూడా డిసప్పాయింట్మెంట్ అయ్యింది. బట్ లైగర్ కంటే చాలా బెటర్. లైగర్ అంతా గట్టి డిజాస్టర్ తర్వాత పూరి జగన్ అనేది ఒక పవర్ఫుల్ కంబ్యాక్ అని నిన్నే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం స్టార్ట్ అయ్యాడు కాబట్టి. సో ఆ కంబ్యాక్ అవుతుందో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. అండ్ ఇంకొకటి ఇస్మార్ట్ శంకర్ 1 చాలా బాగుంటుంది. రామ్ ఎనర్జీ కానీ ఎవ్రీథింగ్. బట్ అంత 1 లో వాడుకున్నట్టు ఇందులో రామును వాడుకోలేదు. సంజయ్ దత్ గారిని తీసుకున్నారు తప్ప సంజయ్ దత్ గారిని కూడా అంతంత మాత్రం వాడుకున్నారు. మాక్సిమం అసలు సేమ్ స్క్రీన్ ప్లే. అక్కడక్కడ 2-3 బాగుంటాయి అనిపిస్తాయి కానీ పూరి డైలాగ్స్ లో అనిపించాం మనకి. నార్మల్ ఏదో కొత్త డైరెక్టర్ తీసిన సినిమా డైలాగ్ లో అన్నట్టు ఉన్నాయి. అంటే ఆ మార్క్ లేదని ఇది పూరి జగన్నాథ్ సినిమా అన్నట్టు అనిపించట్లేదు మనం చూస్తున్నంత సేపు. వద్దన్న దాని గురించి మాట్లాడుతుంది వదిలేసి. 1 ఏంద్రా 1 బాగుంది బ్రో సినిమా. పూరి ఇస్ బ్యాక్ భయ్యా. పూరి లఫడా చూపెట్టాడు మా అందరికి. మామూలుగా వెళ్ళాలి సినిమా. లైగర్ తో దెబ్బ తీశారు అనుకున్నారు కానీ ఇస్మార్ట్ డబుల్ ఇంపాక్ట్ చూపెట్టాడు. పూరి రైటింగ్ ఒరిజినల్ రైటింగ్ భయ్యా. స్టోరీ మాత్రం సేమ్ ఉంది ఇస్మార్ట్ లాగా. డైలాగ్స్ కూడా మామూలుగా లేవు భయ్యా. సేమ్. రామ్ యాక్టింగ్ ఉస్తాద్ భయ్యా. ఉస్తాద్ యాక్టింగ్ అది మామూలు యాక్టింగ్ కాదు. అది హిట్ కాదు. ఆ పూరి ఇంకా బతికే ఉండడం చూపెట్టాడు. ఆయన స్కిల్స్ కానీ ఆయన డైరెక్షన్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. సంజయ్ దత్ బాబా వన్స్ అగైన్ ఇంప్రూవ్డ్. సాంగ్స్ మర్చిపోయా. అసలు సినిమాకి హీరో మణి శర్మ భయ్యా ఎరక్కొట్టి పడేశాడు ఈసారి. ఆల్ స్టార్ పర్ఫార్మెన్స్ ఇది మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు పారంజిత్ గారు. ఈ గెట్ బ్యాక్ ద చియాన్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ గారు. మీరు ఎక్కడైనా ఉంటే కూడా థ్యాంక్ యూ అండి. ఏం స్క్రీన్ ప్లే, ఏం బ్యాక్గ్రౌండ్. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇస్ అల్టిమేట్. స్క్రీన్ ప్లే, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ వండర్ఫుల్. చియాన్ సార్ యాక్టింగ్ మాత్రం ఒక్కొక్క క్షణం అండి. ఆ డైలాగ్ ఒక్క కూడా మిస్ చేయకుండా ఆ ఘనంకి బ్యాక్గ్రౌండ్ ఏమంటే మన ఇండియన్స్ గా ఉండి మన గోల్డ్ ఎక్కడ ఉండి అదే స్టోరీ అండి. క్లైమాక్స్ వచ్చా కానీ మనకు మొత్తం గూస్ బంప్స్. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్, మ్యూజిక్స్ అల్టిమేట్ అండి. అల్టిమేట్. అండ్ ఎస్పెషలీ మనకు సెకండ్ పార్ట్ వచ్చినట్టు ఒక ఫీల్ చూపించింది లాస్ట్ క్లైమాక్స్ లో. బట్ దట్ వాస్ రియల్లీ అమేజింగ్. ఆ గోల్డ్ ఎక్కడ ఉన్నది అనేది మెయిన్ సస్పెన్స్ అండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు యాక్టింగ్ ఏంటండి. విక్రమ్ సార్, యు గోనా గెట్ 1 more నేషనల్ అవార్డ్. హ్యాట్స్ ఆఫ్ టు యు అండ్ టేక్ అ బిగ్ బౌ ఫర్ యు. అండ్ వండర్ఫుల్ మూవీ అండి. 100% అండి. 100% వస్తుంది. 1 more నేషనల్ అవార్డ్. దిస్ మూవీ గోనా బి నామినేటెడ్ టు ఆస్కర్. గ్యారంటీ అండి. ఫుల్ గూస్ బంప్స్ అండి. ఏం బ్యాక్గ్రౌండ్ అండి. ఏం సినిమా ఇది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నాన్ స్టాప్. కేజీఎఫ్ కన్నా అదే ఓపెనింగ్ వచ్చినట్టు. కేజీఎఫ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, వాట్ ఇస్ ద బర్త్ ఆఫ్ కేజీఎఫ్, ఎక్కడ గోల్డ్ దొరికింది, దిస్ ద ఎగ్జాక్ట్ కాన్సెప్ట్. క్లైమాక్స్ అయిన తర్వాత ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పిక్చర్ చూపిస్తారు. 1850, 1960 ఎలా వచ్చిందని. బ్యూటిఫుల్ అండి. ఒక్కొక్క స్క్రీన్ ప్లే, స్క్రీన్ షాట్. జీవి ప్రకాష్ హస్ గివెన్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్. Smart Shankar alias double smart, made in India, not world city. It is a made in India, Indian pan India super blockbuster. ఈ సినిమాలో మెయిన్ చెప్పుకోవాలి వచ్చేది మెయిన్ ఆల్ స్టార్స్ కంబ్యాక్. నాట్ ఈవెన్ పూరి జగన్నాథ్, నాట్ ఈవెన్ రామ్ పోతినేని, నాట్ ఈవెన్ చార్మి గౌడ్ and not even Ali also. All stars bounce back అయ్యారు ఈ సినిమాతో. ఇండియన్ సినిమా
ఇండియన్ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. మన పూరి ఇంతవరకు మనం పూరి జగన్నాథ్ ఇన్ని సంవత్సరాలుగా మనం మిస్ అయిన ప్లాట్ ని మిస్ అయిన మాస్ యాంగిల్ ని ఈ సినిమాతో మళ్ళీ డబుల్ స్మార్ట్ తో మన డబుల్ దిమాక్ తెప్పించాడు. అసలు బాక్స్ ఆఫీస్ దిమాక్ అయితే అసలు మాకి గిరిగిరి అసలు మామూలుగా లేదు. ఫస్ట్ ఇలాంటి మాస్ సినిమాకి కావాల్సింది మెయిన్ ప్లాట్, ఎమోషనల్ ట్రావెల్. అయితే సినిమా ఏ రేంజ్ లో అవుతుందో రాజమౌళి చూపించాడు. అదే ప్లాట్ ని తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవగానే మదర్ ఎమోషనల్ తో ఒక పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇస్మార్ట్ శంకర్ ఒక లవ్ ట్రాక్ అయితే గ్లామరస్ హీరోయిన్ కావ్య పాప చాలా బాగా చేసింది. అసలు అలీ గురించి చెప్పాలంటే అలీ కామెడీ మిస్ అయినాం, చాలా సంవత్సరాల నుంచి మిస్ అయినా. అలీ కామెడీ పోకా క్యారెక్టర్ అయితే అలీ కామెడీ దించి పడేసారు. అసలు ఈ సినిమాలో పోకా కామెడీ కోసం పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. పోకా కామెడీ అయితే అసలు నవ్వి థియేటర్లు పగిలి